శతాధిపతి యేసు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత అక్కడ మోకాళ్ళుని ఇతడు నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. సిలువలో యేసు ప్రభుతో పాటు వేలాడ తీయబడిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అప్పుడు మారు మనసు పొందాడు. ఎందుకో తెలుసా? ఒక కారణం ఉంది దానికి. సిలువ శిక్ష బహు క్రూరమైనది. సిలువ శిక్ష బహు క్రూరమైనది. అప్పటి రోజుల్లో సిలువ శిక్ష విధించేటప్పుడు వాళ్ళ నోరు మాట్లాడకుండా చేస్తారట. ఎందుకో తెలుసా? ఆ సిలువలో వేలాడుతూ అంత ఘోరంగా తిడతారు వాళ్ళు. ఆ యాతన పడలేక, ఆ సిలువలో యాతన వాళ్ళు పెడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఫస్ట్ బ్రతిమలాడతారు. అయినా కనికరించకుండా సిలువ వేస్తున్నప్పుడు చివరికి తిట్టడం మొదలు పెడతారట, ఘోరాతి ఘోరంగా. అయితే ఆ సిలువ శిక్షలు అనుభవించిన వాళ్ళందరి చరిత్రలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తనను ఘోరంగా హింసించి చేతులు కాళ్ళు శీలలతో సిలువకు కొట్టి చిత్రవద చేస్తున్నా సరే ఒక్క దూషణ వచనం పలకలేదట ఆయన. ఒక్క తిట్టు కూడా తిట్టలా, ఒక్క దూషణ వచనం పలకలా. ఈ కుడి పక్కన దొంగ చూస్తున్నాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? అంత చిత్రవద చేసి ఒళ్ళంతా తూట్లు 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 గాయాలు చేసి ఈ చేతుల్లో ఇలాగే కాసేపు పెట్టండి, మీరు ఇలాగే కాసేపు పెట్టండి, చేతులు పైకి లేపి ఇలా నేను పెట్టినట్టే స్ట్రైట్గా అట్టనే ఉంచండి కాసేపు. ఎంతసేపు ఉంచగలరో చూద్దాం. అలానే ఉంచాలి. చిన్నగా గోడలు లాగుతున్నాయి కదా, అవునా? ఇంకాసేపు ఉంచితే దండం పెడతాం శాలెమ్మన్న, ఆయన శ్రమ పడ్డాడని నమ్ముతున్న వాళ్ళు అన్న, ఎందుకు మాకీ చాకిరి? కాసేపటికే. మళ్ళీ ఇట్లా కూడా కాదు, మనమేమో ముందుకు పెట్టాం, ఇట్లా పెట్టాలి అసలు వాస్తవం ఇది. పూర్తిగా ఈ రెక్కలు వెనక్కి విరిచి ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి. వెనక్కి తల ముందుకు రావాలి, గోడ వెనక్కి పోవాలి. పెడు పెడు అక్క, ఎటు కాదు అక్క, చాపాలి అక్క, చేతులు సరిగ్గా చాపాలి, స్ట్రైట్ గట్టిగా వెనక్కి, రెక్కలు రెండు ఎట్లా వెనక్కి, తల ముందుకి. ఇది సిలువలో ఉన్న పొజిషన్. ఎంతసేపు ఉంచగలవు? కానీ ఇలానే ఉంచారు. ఇక అది చూడండి. ఇప్పుడు ఎట్టున్నాయి చూడండి గోడలు ఎట్టున్నాయండి, బాగున్నాయా? మరి ఈ బాధ దెబ్బ తట్టుకోలేక నరం లాగుతూ ఉంటే ఆ వేదన పడలేక దూషిస్తారట. ఇంత చిత్రవద చేసి కింద నిలబడి ఆయన ఎగతాళి చేస్తుంటే వాళ్ళని వాస్తవంగా సిలువ శిక్ష అనుభవించే వాళ్ళు చండాలంగా తిడతారు. కానీ ఒక్క మాట అనకపోగా ఆ తండ్రిని వేడుకున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఏమిటి ఈయన కోపం రాదా? ఈయన తిట్టడా? ఈయన దూషించడా? ఆ దుర్మార్గుల మీద ఈయనకు అసహ్యం పుట్టదా? కుడివైపు ఉన్న దొంగకు అర్థమైపోయింది, నిజంగా మనిషి కాదు ఆయన దేవుడు, ఈయన ప్రభు, ఈయన మానవ జాతి పాప పరిహారార్థమై వచ్చిన లోకరక్షకుడే. ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత్వాన్ని ఇదిగో యేసులో నేను చూస్తున్నాను. గతంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేశాను, పర్ఫెక్ట్. ఈ సిలువ మీద అందరూ క్రూరంగా ఈ హింస తట్టుకోలేక ఈ క్రూర హింసలో నోరు జారతారు, తిడతారు, దుర్మార్గులారా మీరు నాశనం అయిపోతారా, అదిరా ఇదిరా అని శపిస్తారు. కానీ ఒక్క మాట బదులు పలకకపోగా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అన్నదంటే ఇది మానవ గుండె కాదు, ఇది దేవుని గుండె.
అని అప్పుడు అన్నాడు, ప్రభువా నువ్వు ప్రభువే, నీవు నీ రాజ్యముతో వచ్చేది కూడా నిజమే, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావయ్యా అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావా అని. విలవిలలాడి కొట్టకలాడి చచ్చిపోతారు. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తలవాల్చాడు, కన్ను మూశాడు. అది శతాధిపతి చూశాడు. ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నాను నేను అనటం, ఆయన ఆత్మను వేరు చేయటం, ఆ క్షణంలోనే ఆయన ప్రాణం పోవటం ఏంటిది? ఇతడు నిజముగా దైవ కుమారుడే అని అతడు మోకాళ్ళు వేశాడు. అంటే వాళ్ళు చాలా సిలువ సన్నివేశాలు చూశారు, కానీ యేసుక్రీస్తు సిలువ సన్నివేశం వాళ్ళ లైఫ్లోనే ఒక కొత్త విషయం. అందుకు శతాధిపతి వన్ చేంజ్ని కనపరిచాడు. సిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా తన చేంజ్ని వ్యక్తం చేశాడు, మార్పుని. కాబట్టి యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, దాని యొక్క పరిపూర్ణత, దాని ముందు మనం గొప్ప 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 అనుకుంటున్న ఏ వ్యక్తిత్వం కూడా సరిపోదు. మన లోకంలో మహానుభావులు అనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ ఇళ్ళ కోసం, వాళ్ళ భార్యల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ అధికారాల కోసం కష్టపడ్డారు. పడితే కానీ రాజాది రాజు అయ్యుండి కూడా మానవ జాతి నిర్మూలన కాకుండా పాపం యొక్క నిర్మూలన కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే.